హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు చిన్నది అకాడమీ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పకపోయినా కానీ పర్లేదు, ఇది కూడా మనం వదలకుండా చదవాల్సిన చాప్టర్ అనమాట. ఆ చాప్టర్ ఏంటో చూద్దామా? అండ్ ఆ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సో ఆ చాప్టర్ వచ్చేసి యాటమ్స్ అనమాట. సో ఇక్కడ మనం శ్రీనాథ్స్ ఐపీ పీవైక్యూ సిరీస్లో భాగంగా మనం ఈ యాటమ్స్ అనే చాప్టర్ని నేర్చుకోబోతున్నాం. మీన్స్ ఆ చాప్టర్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూస్తామన్నమాట. సో ఆ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే ప్రాబ్లం లేదు, చదవకపోతే అవి మ్యాండేటరీగా మీరు చదవండి. సో మరిన్ని చాప్టర్స్ మీద వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. అండ్ ఈ చాప్టర్లో చూస్తే మనకి ఆల్మోస్ట్ 6 టాపిక్స్ ఉన్నాయి. వీటి గురించిన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనకి ఆల్రెడీ ఫుల్ చాప్టర్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు స్టూడెంట్స్. అండ్ ఈ ఛానల్లో మనకి 6th నుంచి 12th వరకు A to Z బోర్డ్ ఎగ్జామ్స్ కానీ, ఎంసెట్, జేఈ మెయిన్స్, ఐఐటి, నీట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎక్సెట్రా ఎవ్రీథింగ్, ఆల్ కంటెంట్ వచ్చేసి మీకు 100% ఫ్రీగా అవైలబుల్గా ఉండబోతుంది. సో అదంతా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు స్టూడెంట్. అండ్ చెప్పాను కదా, ఆల్రెడీ మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్ రిలీజ్ అవబోతూ ఉంది. అండ్ ఫ్యూచర్లో గన్ షాట్ క్వశ్చన్స్, క్విక్ రివిజన్, ఎంసెట్, ఎవ్రీథింగ్ ఒక్కదాని తర్వాత ఒకటి రిలీజ్ కాబోతూ ఉన్నాయి స్టూడెంట్. సో వాటి కోసమే మిమ్మల్ని లైక్ చేయమని చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. అండ్ మనం ఒకసారి బ్లూ ప్రింట్ చూస్తే ఈ అటమ్స్ చాప్టర్లో నుంచి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. సో క్వశ్చన్ పేపర్లో 17th క్వశ్చన్ అనేది అటమ్స్ చాప్టర్ నుంచి వస్తుంది. ఈ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే దాంట్లో ఫస్ట్ది, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో హైడ్రోజన్ ఆటమ్ ఎట్లా ఉండొచ్చు అనే దానికి బోర్ ఒక థియరీ ప్రపోజ్ చేసి చెప్పాడు. సో అయితే ఆ థియరీలో ఉన్న లిమిటేషన్స్, లేదంటే ఆ థియరీలో ఉన్న డ్రాబ్యాక్స్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో చూడొచ్చు మీరే. సో ఫస్ట్ ఈ బోర్ చెప్పిన థియరీ అనేది ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్ మాత్రమే అప్లై చేయొచ్చు, లేదంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమ్స్కి మాత్రమే అప్లై చేయొచ్చు. మల్టీ ఎలక్ట్రాన్స్ ఉన్న ఆటమ్స్కి, ఎలక్ట్రాన్ సిస్టమ్స్కి అప్లై చేయడానికి కుదరదు అనమాట. అది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతా వచ్చింది. అండ్ ఈ బోర్ చెప్పిన ఈ థియరీ ఏదైతే ఉందో జీమన్ ఎఫెక్ట్ని కానీ స్టార్క్ ఎఫెక్ట్ని కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతా వచ్చింది. అండ్ జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్, అవి ట్రూత్ అనమాట. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ అలాగే ఇప్పుడు ఎమిటెడ్ రేడియేషన్స్ ఎమిట్ అయినప్పుడు వాటికి ఇంటెన్సిటీస్లో డిఫరెన్స్ ఎందుకు ఉంది చెప్పలేకపోయింది. అట్లానే ఎందుకు సర్క్యులర్ ఆర్బిట్స్ కావాలి, ఈవెన్ దో మనకి ఎలిప్టికల్ ఆర్బిట్స్ కూడా పాసిబుల్ అయినప్పుడు అన్న దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ బోర్స్ థియరీ ఇవ్వలేకపోతా వచ్చింది. సో అవి డ్రాబ్యాక్స్ అనమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో హైడ్రోజన్ ఆటంలో వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఏంటో మనం మెన్షన్ చేయాలి. సో చూస్తే మనకు ఓవరాల్గా 5 స్పెక్ట్రల్ సిరీస్ వస్తాయి, లైమెన్, బామర్, పాస్చన్, బ్రాకెట్, ఫండ్ సిరీస్ అని. సో వీటన్నిటి యొక్క వేవ్ లెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ 1/λ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఈ ఫార్ములా అప్లై చేయడం ద్వారా మనం వాటి యొక్క వేవ్ లెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో n1 అంటే ఏంటి, n2 అంటే ఏంటి ఇప్పుడు చెప్దాం. సో ఇప్పుడు లైమన్ సిరీస్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక, సో ఎనీ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ మీదకి ఎలక్ట్రాన్ అనేది జంప్ చేస్తే అప్పుడు లైమన్ సిరీస్ వస్తుంది అనమాట. సో అంటే ఎనీ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ మీదకి జంప్ చేయాలి అంటే n1 వాల్యూ వచ్చేసేమో 1, n2 వాల్యూ వచ్చేసి 2 దగ్గర నుంచి ఏదన్నా అయ్యి ఉండొచ్చు అనమాట. అలా సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ వస్తుంది. లైక్ బామర్లోకి వచ్చి ఏంటంటే ఎనీ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి మనకి సెకండ్ ఆర్బిట్ మీదకి జంప్ చేయాలి. సో n1 ఇక్కడ 2 అనమాట. అండ్ పాస్చన్కి వచ్చేప్పటికి ఎనీ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి థర్డ్ ఆర్బిట్ మీదకి జంప్ చేయాలి, అప్పుడు పాస్చన్ సిరీస్. అండ్ బ్రాకెట్ సిరీస్ వచ్చి ఎనీ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి 4th ఆర్బిట్ మీదకి షిఫ్ట్ అయితే బ్రాకెట్ సిరీస్ వస్తాయి. అండ్ ఫండ్ సిరీస్ వచ్చి ఎనీ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి మనకి 5th ఆర్బిట్ మీదకి జంప్ చేస్తే ఫండ్ సిరీస్ అనేది మనకి వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా, ఇదొక్క బామర్ సిరీస్ మాత్రమే మనకి విజిబుల్ రీజియన్లో ఉంటుంది అనమాట. అండ్ మిగతా ఏవి కూడా విజిబుల్ రీజియన్లో ఉండవచ్చు. సో దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్, క్లియర్ ఆన్సర్ మనకి ఆల్రెడీ వీడియో ఉంది, వెళ్ళి క్లియర్గా కావాలంటే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ హైడ్రోజన్ ఆటమ్ అకార్డింగ్ టు బోర్స్ అటామిక్ మోడల్. సో న్యూక్లియస్ ఇక్కడ ఉంది, న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంది. సో ఇది రివాల్వ్ అవుతున్న ఆర్బిట్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, కైనెటిక్ ఎనర్జీ ఎంత, దీని యొక్క రేడియస్ ఎంత,
అనేవి డెరైవ్ చేయమంటున్నారు. ఇదంతా డెరివేషన్ చేస్తే మీకు మంచిగా మార్క్స్ పడతాయి స్టూడెంట్స్. అయితే డెరివేషన్ చేసిన తర్వాత ఎండ్లో మీకు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎంత వస్తుంది అంటే కనుక విచ్ ఈజ్ E²/8πε0 × Rn రావాలన్నమాట. Rn అంటే ఏమో రేడియస్ ఆఫ్ ద nth ఆర్బిట్ అండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి ఎంత వస్తుంది అనుకుంటున్నారు, దట్ ఈస్ -E²/4πε0 × Rn అన్నమాట. ఇది పొటెన్షియల్ ఎనర్జీ స్టూడెంట్స్. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ మీరు ఏం చేయాలి డిరైవ్ చేయాలన్నమాట స్టూడెంట్స్. ఈ ఇప్పుడు ఒకవేళ కనుక ఇది మనకి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ స్టూడెంట్స్, ఒకవేళ రేడియస్ పెరిగితే కనుక మనకు ఆటోమేటిక్గా పొటెన్షియల్ ఎనర్జీ తగ్గే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఇఫ్ దిస్ మోడల్. సో రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్ అనేది ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ద ఆటమ్ based on his experiment. సో రూథర్ఫోర్డ్స్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ని ఎప్పుడైతే ఒక గోల్డ్ ఫైల్ని ఆల్ఫా పార్టికల్స్తో బొంబార్డ్ చేశాడో స్కాటరైజ్ చేశాడో అప్పుడు వచ్చిన రిజల్ట్స్ని బట్టి రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేయడం జరుగుతూ వచ్చింది స్టూడెంట్స్. ఓకేనా. సో ఇతను ఏం చెప్తాడంటే న్యూక్లియస్ అనేది మొత్తం అంతా ఉండదు, యాటంలో సెంటర్లోనే ఉంటుంది పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా అని న్యూక్లియస్ అంటాం. అండ్ ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులర్ ఆర్బిట్స్ రివాల్వ్ అయితే అని చెప్పాడు అనమాట. బట్ ఇక్కడ డ్రాబ్యాక్ వచ్చేసి ఏంటంటే కనుక ఒకవేళ నిజంగా సర్క్యులర్ ఆర్బిట్లో తిరిగితే కనుక అప్పుడు ఎలక్ట్రాన్స్ స్టేబుల్గా ఉండదు. కాబట్టి స్టెబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి సరిగ్గా చెప్పలేకపోతా వచ్చారు స్టూడెంట్స్. సో అలా స్టెబిలిటీగా ఉండదు కాబట్టి దానికి యాక్సలరేషన్ కంటిన్యూస్గా చేంజ్ అయితే అట్లా ఎనర్జీని రేడియేట్ చేయడం మొదలు పెడుతుంది. అట్లా ఎనర్జీ అంతా అయిపోయి ఎలక్ట్రాన్ ఎగ్జిస్టే కాదనమాట స్టూడెంట్స్. సో అది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి న్యూక్లియర్ చాప్టర్ మీద అనమాట. సో ఈ చాప్టర్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ రాబోతా ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో మనం 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ చదవాల్సిన పని లేదనమాట. జస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ టార్గెట్ చేస్తే చాలు, 8 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే. సో అది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సో సబ్స్క్రైబ్ ద వీడియోస్, సబ్స్క్రైబ్ ద ఛానల్స్ అండ్ like the videos if you want, do comment below also. Have a nice day, keep smiling, bye bye students.